ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్. ఏ సాక్ష్యాలను మసి చేయడానికి పోలవరం పరిపాలనా కార్యాలయంలో దస్త్రాల దహనం. వేడుకగా రాట ముహూర్తం కార్యక్రమం. సెప్టెంబర్ 7 నుంచి నాలం భీమరాజు వీధి వినాయకుడి ఉత్సవాలు. గత ప్రభుత్వంపై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణల దృష్ట్యా పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించి తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించి ఘటన వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనం ఉండేలా ప్రజలకు పరిపాలన అందించాలనే సంకల్పంతో ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చే రీతిలో కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రవర్తించడం, సంఘటనలు జరగడం వంటి వాటి విషయాలలో ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆఫీస్ రికార్డులకు సంబంధించి పేపర్లను తగులపెట్టిన విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఇందులో వాస్తవాలను తెలుసుకునేందుకు జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టాలని మంత్రి కోరడం జరిగింది. ఇందులో దోషులను గుర్తించాలని ఆసక్తి వద్దని, ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యమైన వారిని ప్రతి ఒక్కరిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ పాతవి భద్రపరిచే ఉంచాలని, ఏమైనా ఫైల్స్ డిస్పోజ్, పారవేయడం, కాల్చడం చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరగాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చే విధంగా సంఘటనలు జరగడంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. ఫైల్స్ డిస్పోజ్ చేసే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాల్సిన వాటి విషయంలో సంబంధిత సిబ్బంది అలసత్వాన్ని ఉపేక్షించవద్దని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించాలని సంకల్పానికి తూట్లు పొడిచే విధంగా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అందించిన సామాజిక భద్రతా పెన్షన్లు, రైతు బకాయిల చెల్లింపులు, సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు వివరణ ఇస్తూ పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. భూసేకరణకు సంబంధించి ఫైల్స్ విషయంలో సంబంధిత సిబ్బంది అలసత్వంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. దోషులు తేలితే శాఖపరమైన చర్యలతో పాటు పోలీస్ వారి ద్వారా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పరిపాలనలో భాగంగా ఎల్డీస్, డీడీస్, ఆర్టీస్ విధానంలో కాల పరిమితికి లోబడి ఆయా ఫైల్స్లను డిస్పోజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి ఫైల్స్లను డిస్పోజ్ చేసే క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనుమతులను అనుసరించి చర్యలు చేపట్టడం జరగాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తదుపరి దోషులు తేలితే సస్పెండ్ చేయడం కానీ క్రిమినల్ కేసులు నమోదు సిఫార్సు చేయనున్నట్లుగా తెలిపారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఫైల్స్ దగ్ధం చేసిన విషయం తెలిసిందేనని, ఆ మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలియజేశారు. చెత్త తగులపెట్టే చిన్న ప్రదేశంలో కొన్ని ఆఫీస్ కాగితాలు కాల్చివేశారని అన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన దృష్ట్యా విచారణ చేపట్టడం జరుగుతోందన్నారు. ఫైల్స్ డిస్పోజ్ చేసే దిశలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం, ఇందులో ఉద్దేశ్యపూర్వకంగా లేదా క్రిమినల్ ఉద్దేశ్యం ఉంటే, ఈ పని చేసి ఉంటే అరెస్ట్ చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. శాఖపరంగా విచారణ అనుసరించి పోలీస్ శాఖ పరంగా కూడా తగిన విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ నరసింహకిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, డిప్యూటీ కలెక్టర్ కె వేదవల్లి, డీఎస్పీ భవ్య కిషోర్, రాజమండ్రి రూరల్ తహసీల్దార్ జె లక్ష్మీ రమ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నిన్న ధవళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎంత ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతుల బకాయిల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి, ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు చేరువవుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను మేము స్పష్టంగా నమ్ముతున్నాం. ఇవాళ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారో అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు, లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్లి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నా, ఆయన కూడా కొత్తగా వచ్చారు, వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో. మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నిన్న మధ్యాహ్నం మనకి ఇమీడియట్గా ఒక్కసారి కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది అన్ని దగ్గరలో. ధవళేశ్వరం ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ ఆఫీస్ పైన కాల్చినట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మా సైడ్ నుంచి డిఎస్పీ ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చారు, ఇన్స్పెక్టర్స్ తహసీల్దార్ వీళ్ళంతా వచ్చారు, వెరిఫై చేశారు. అక్కడ ఈ పక్కనే రోజు చెత్త కాల్చుకునే దగ్గరే ఈ మిగిలిన ఈ పేపర్లు ఏవైతే కాలిపోయిన ఎలిగేషన్ చేశారో అక్కడే కాల్చారు. అది ఒక చిన్న ఏరియా. సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా రెవెన్యూ వాళ్ళు దే హావ్ డన్ సమ్ ఎంక్వైరీ అండ్ మా సైడ్ నుంచి చేసాము. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు వారు. కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి, ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి, ఏమేమి అయ్యేవన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు దెర్ విల్ బి ఏ ప్రొసీజర్, గవర్నమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది.
ఆ ప్రొసీజర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది, అది ఫాలో అయ్యారా లేదా, లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. సో దీన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి విల్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ త్రూ ఏ సీనియర్ ఆఫీసర్. సార్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆవిడైతే ఇప్పుడు నాకు తెలియకుండానే కాల్చారని నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మీడియా ముఖంగా. సార్ ఇన్వెస్టిగేషన్ లో అగైన్ ఎఫ్ఐఆర్ అవ్వాలి, దెన్ దాని మీద ఎగ్జామినేషన్ అవుతుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకుంటారు. దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్, అరెస్టులు చేయడం ఇవన్నీ చేస్తాం. నిన్న జరిగిన సంఘటన గురించి గతంలో గౌరవనీయులైన మంత్రి గారు వచ్చిపోవడం జరిగింది. తదుపరి మన ఎస్పీ గారును మరియు మేము కూడా స్టాఫ్తో కొంత విచారణ చేయడం జరిగింది. వీటిలో పూర్తి విచారణ చేసి నివేదిక ఇస్తాము. ఎవరైతే వీళ్ళున్నారో వీటికి కాల్చడానికి ప్రోత్సహించినారో వాళ్ళ మీద సస్పెండ్ చేయడము, డిపార్ట్మెంటల్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. పూర్తి వివరాలకు కంప్లైంట్ తీసుకొని దానికి సంబంధించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లెఫ్ట్ మెయిన్ వాళ్ళతో తీసుకొని ఎస్పీ గారికి ఇస్తాము. ఎస్పీ గారు కూడా పూర్తిగా విచారణ చేస్తారు. అదేవిధంగా రెవెన్యూ షెడ్ గురించి కూడా మేము కూడా పూర్తిగా విచారణ చేసి అవి పనికొచ్చే కాగితాలా పనికిరాని కాగితాలా వాటిని కూడా పరిశీలించి రికార్డును యాక్చువల్ కాల్చాలా లేకపోతే పనికిరాని కాగితాన్ని కాల్చాలా, ఏదైనప్పుడు కూడా కాల్చడం అనేది చాలా తప్పు. వాటిని పై అధికారి అంటే స్పెషల్ కలెక్టర్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని వాటిని కాల్చాలి. వాటిని తదుపరి విచారణ చేసి పూర్తిగా విచారణ చేసి వారి మీద చర్య తీసుకుంటాం. మీకు ఇచ్చిన కాగితాలు ఉన్నాయి, చూస్తాం, చూసి చెప్తాం, ఇబ్బంది లేదు, విచారణ చేస్తాం, ఇబ్బంది లేదు. వాటి యొక్క మన ఎల్డీస్ అని ఆర్డీస్ అని డీడీస్ అని ఇలా పెడుతుంటారు. అంటే వాటిని బట్టి చర్య తీసుకుంటారు. జనరల్గా ఏ ఫైల్ అయినా కూడా 1 year లోపల ఉండేటివి అటువంటి వాటిని కూడా కాల్చవచ్చు. అయితే కాకపోతే ఆ సంబంధిత అధికారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కాగితాలు పనికిరావు, ఈ కాగితాలు ఈ ఫైలు ఒక జీవన స్థితి అంటే ఒక 5 years 3 years 2 years 1 year అలా ఉన్నాయి, వాటిని పరిగణన తీసేసుకొని చేస్తారు. కాకపోతే ఇవాళ మనం చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో పనికిరాని కాగితాలు చాలా ఉన్నాయి, బ్యూరో సర్దుతూ ఉండగా అనే ఉద్దేశం వచ్చింది. కానీ ఏది చేసినా కూడా అది తప్పు, అది అలా చేయకూడదు. వాటిని డీటెయిల్గా పరిశీలన చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడము, ఇంకా క్రిమినల్గా ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించడము, వాళ్ళు మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టడము, వాళ్ళని జైల్లో పెట్టడం ఇటువంటివి కూడా చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టేదంటూ ఏముండదు. ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఒక కాగితం కూడా కాల్చడానికి అనుమతి ఎవరు కాల్చకూడదు, కూడా కాల్చరు. సార్ ఈ ఘటన ఆధారంగా తీసుకుని ఏదైతే నిర్వాసితులు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసి దాని మీద అలా ఉండదండి, అలా ఉండదు. చూస్తాము నిజంగా ఒరిజినల్ కాగితాలే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఒరిజినల్ కాగితాలు కాలిపోయాయి, రైతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అటువంటి అన్ని కాల్చారని తెలిస్తే అప్పుడు మనం పబ్లిక్ను ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్లో రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా అంటే దీంట్లో ప్రొసీజర్ అంటే అవార్డు అయిపోయి నష్టపరిహారం ఇచ్చి ఉంటే ఇంకా వాటికి సంబంధం ఉండదు. అటువంటి ఏమి ఇవ్వకుండా ప్రొసీజర్లోనే ఉండి వాటి నష్టపరిహారం ఇవ్వకుండా అటువంటి వాళ్ళని పిలిచి ఇంకోటి చేసి వాళ్ళ నష్టపరిహారం వచ్చేటట్టు చేస్తారు, అంతే తప్ప. కానీ మనం ముందు ఎలాంటి విచారణ చేయకుండా ఎలాంటి ఏం లేకుండా మనం ఏం చెప్పినా చాలా తప్పది. అలా చేయము, విచారణ చేస్తాం, ప్రతి ఒక్కటి విచారణ చేస్తాం. ప్రతి ఫైల్ను కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కరెక్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఎలా టైం టు టైం ఎలా ఉంటుందో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. దీంట్లో ఉండదు. ఆ టైంలో ఖచ్చితంగా ఆ టైం లోపల ల్యాండ్ ఒక సర్వే చేయాలి, ఆ టైం లోపల డిఎన్ ఇవ్వాలి, డీడీ చేయాలి, అవార్డు చేయాలి, జనాలకు బెనిఫిట్దారులకు అమౌంట్ ఇవ్వాలి. ఆ వల్ల ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా ఇది చేయడానికి ఏముండదు. కాబట్టి మేము చూస్తాము, ఎంక్వైరీ చేస్తాము. సాధ్యం వరకు 2-3 రోజుల్లోనే మా ఆర్డీఓ గారికి అలాగే స్పెషల్ కలెక్టర్ గారు లేరు, వస్తే ఆమె కూడా చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసరు శ్రలా ఉందరం మేడం అని చాలా సీనియర్ మోస్ట్ స్పెషల్ కలెక్టర్, వాళ్ళతో కూడా విచారణ చేస్తాము. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అధికారి కార్యాలయ ప్రాంగణంలో కీలక దస్త్రాల దహనం సంచలనం కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగం యూనిట్ 1కు సంబంధించిన దస్త్రాలను ఎవరి ప్రోద్బలంతో కాల్చేశారు. దీని వెనుక సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోనికి రావాల్సి ఉంది. ఇవి కొన్ని పత్రాల నకల్లని, వ్యర్థ కాగితాలంటూ అధికారులు తలో మాట మాట్లాడడం సరికాదని
పూర్తిగా కాలిపోయిన వాటి సంగతి ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయన్నారు. నిర్వాసితుల పరిహారంలో చోటు చేసుకున్న 6 కోట్ల రూపాయల అక్రమాల నివేదిక దస్త్రాలు కూడా ఇందులో ఉన్నాయన్న అంశం తాజాగా తెరమీదికి వస్తోంది. ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఉండాల్సిన పోలవరం అథారిటీ కార్యాలయంపై కొద్ది నెలలుగా ఆ స్థాయి పర్యవేక్షణ పూర్తిగా లేదు. గత అధికారి ప్రవీణ్ ఆదిత్య ఎన్నికల ముందు బదిలీలపై వెళ్లగా కాకినాడ జేసీ ఇలాఖ్యాను ఇక్కడ నియమించారు. ఆమె సెలవుపై వెళ్లడంతో విజయవాడలో ఉంటున్న R&R కమిషనర్ తర్వాత ఐటీడీఏ పీఓలను ఇన్ఛార్జీలుగా నియమించిన వారి పర్యవేక్షణ అంతంత మాత్రమే. ప్రస్తుతం ఎవరూ బాధ్యులుగా లేకపోవడంతో క్రింది స్థాయి అధికారులు ఆడిందే ఆటగా సాగు ఆవరణలోనే. ఓ నిర్వాసిత రైతు విషం తాగినా సిబ్బందిలో స్పందన కరువు. ఇప్పుడు ఏకంగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కుప్పగా పోసి దస్త్రాలను దహనం చేసేశారు. ఏ అక్రమాలు కప్పిపుచ్చడానికి ఇలా చేశారన్నది తొలుస్తున్న ప్రశ్న. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయిస్తామని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇప్పటికే ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడామని అన్నారు. సగం కాలిన వాటిలో దస్త్రాల నకళ్లు కనిపించాయని, పూర్తిగా దహనమైన పత్రాలేమిటో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏదైతే జరిగిన సంఘటన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఆఫీస్లో ఇప్పుడు మేము వచ్చాం, చూసాం. ఇది అక్కడ గోలి మామీ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉన్నారు. వేదవల్లి గారు, కే వేదవల్లి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్. ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరువాలు వచ్చినాయి, కొంత ఫైల్స్ అన్ని సర్దారు, రఫ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి. ఆ పేపర్ కాల్చిన పేపర్లు కూడా చూసినప్పుడు దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందంటే బీరువాలన్నీ వేస్ట్ పేపర్లన్నీ తీసామండి. అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది, అది అంటించినట్టుగా కనిపిస్తుందని. ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు జరిగిందా లేదన్న కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది, ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది ఇవాళ. ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయనే భావన ఉంది. పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనీహో ఇప్పుడు నేను చూసింది సగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి. అయితే సంతకాలు కానీ, గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కానీ, డిప్యూటీ తహసీల్దార్ సంతకాలు కానీ లేవు, కేవలం డ్రాఫ్ట్ పేపర్గా ఉంది. ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కూడా కోరాం. నాకు తెలియటంతో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు నేను కూడా చూశాను, మిగతా ఫైల్స్ అన్నీ ఇంటాక్ట్ అనేది చెబుతా ఉన్నారు. అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషన్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జా గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టిన స్థలం దొరకని పరిస్థితి, మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సర్వే చేయమన్నాం. మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం. వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే అమ్మాయి కుమారి సూపరింటెండెంట్ కుమారి గారు ఉన్నారు. ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి. నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరి బిట్ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు. ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు సూపరింటెండెంట్ కానీ, ఆఫీసర్లు కానీ దాని మీద సమగ్రంగా రిపోర్ట్ చేసుకుని అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి, సమిష్టి నిర్ణయం చేయాలి. అలా ఎందుకు జరగలేదో విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎనీహో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు నాలం భీమరాజు వీధిలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
స్థానిక నాలం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8:30 గంటలకు జరిగింది. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ఉంచే గోతులో పసుపు, కుంకుమ, క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి రాటను నిల్చోబెట్టారు. ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ఇక్కడి వినాయకుడు ఏళ్ల తరబడి పూజలు అందుకుంటున్నాడని వివరించారు. 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఆలయం యొక్క బాగోగులు చూసుకునేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఆలయం అభివృద్ధి కానీ, ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పర్యవేక్షణలో ఆలయానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నాయని, ఆయన ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు వేయడం, భక్తులకు కావలసిన ఇతర సౌకర్యాలు సమకూర్చడం జరిగిందన్నారు. అయినవిల్లి ఆలయం తరువాత ఈ ఆలయంలో మూషికం, నంది ఉంటాయని, అలాగే ధ్వజస్తంభం కూడా అయినవిల్లి ఆలయం ఇక్కడ తప్పితే మరే వినాయకుడి ఆలయం వద్ద ఉండవని అన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామి కాబట్టి నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈ ఆలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేక పూజలు చేశారని శెట్టి జగదీష్ గుర్తు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు భక్తులు హాజరు కావాలని కోరారు. మాటూరి రంగారావు మాట్లాడుతూ ఈ ఆలయానికి 173 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గోదావరి ఆనకట్ట కట్టిన సమయంలో సర్ అర్ధన్ కాటన్ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు రావడం పరిపాటని అన్నారు. సర్ అర్ధన్ కాటన్ ఈ ఆలయానికి 1 గంటను కూడా బహుకరించారని గుర్తు చేశారు. ఈ ఆలయం వద్ద 6 లేదా 11 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటే స్వామివారి కోరికలు తీరుస్తాడని అనేందుకు అనేక ఘటనలు ఉన్నాయని అన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర ప్రముఖులు స్వామి దర్శనానికి వస్తుంటారని అన్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తమ బృందం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమల్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మొత్తమారి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపొడి గోవింద్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ దొర దీవెని తీసుకోవడానికి వచ్చి 1 గంట ఇచ్చాడు. తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందని కోరుతున్నాం. గుడి అండి ఇది కాటన్ దొర గారు ఒక క్రిస్టియన్ అయ్యిండు కూడా ఈ గుడికి ఈ దేవుని మీద నమ్మకంతో గంట ఇచ్చారండి. అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయ్యింది. అది కాకుండా మన భువనేశ్వరం గారు కూడా బాబు గారు లాస్ట్ టైం వినాయక చవితికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని బాబు గారికి మళ్ళీ బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని 108 కాయలు కొట్టేసి వెళ్ళారు. అలాగే అయినవిల్లో ఉన్నట్టు మన వినాయకుడికి ఎలక వాహనం, నంది వాహనం, గజస్తంభం ఉంటుంది. ఇంకెక్కడ ఉండవు, ఓన్లీ అయినవిల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. ఎమ్మెల్యే గారు గత 6 సంవత్సరాల బట్టి ఈ గుడిని సరిగ్గా పట్టించుకుంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు నగ్గిన వెంటనే ముందు పెయింట్లు వేయించమని ఉత్సవాలు అందరినీ కలుపుకుని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. రోజుకొక కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖుని నవరాత్రులు ఉత్సవాల ప్రారంభం, 8వ తారీఖు ఉదయం గణపతి కళ్యాణం, గణపతి హోమం, 8వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణం, సోమవారం నాడు సహస్ర దీపాలంకరణ, మంగళవారం నాడు పల్లకి సేవ, బుధవారం నాడు గణపతి కళ్యాణం, గురువారం నాడు ఏమో నగర సేవ,
శుక్రవారం నాడు మన కుంకుమ పూజలు, శనివారం నాడు అన్నవరం నుంచి సత్యనారాయణమూర్తి కళ్యాణం, అన్నవరం నుంచి పురోహితులను తీసుకొచ్చి సత్యనారాయణమూర్తి కళ్యాణం చేస్తాక నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం. అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసు గారు చెప్పారు. అందుచేత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు 9 రోజులు కూడా బాగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ఒకసారి గుడికి అలవాటు పడ్డవారు ఈ గుడిని ఎవరు వదలరు. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఐనివిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ రాజమహేంద్రవరం బ్రాంచ్ ఖాతాదారుల సమావేశం స్థానిక జేఎన్ రోడ్ లో గల వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సొసైటీ చైర్మన్ శ్రీరంగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ కెవి సుబ్బయ్య హాజరయ్యారు. సొసైటీ రిలేషన్షిప్ మేనేజర్ వి సూర్యారావు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. సొసైటీ చైర్మన్ శ్రీరంగరాజు మాట్లాడుతూ సొసైటీ అన్ని విధములుగా అగ్రస్థానంలో ప్రయాణిస్తుందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల ప్రకారం అన్ని అర్హతలు కలిగి త్వరలో కోఆపరేటివ్ బ్యాంక్ రాబోతుందని తెలియజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ కెవి సుబ్బయ్య మాట్లాడుతూ సొసైటీ గత సంవత్సరం 13% వృద్ధితో 78 కోట్ల రూపాయల లాభాన్ని కాంక్షించిందని, సొసైటీ వ్యాపారం 4,700 కోట్లు దాటి 2025 మార్చి నాటికి 5,000 కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా 18% డివిడెండ్ రూపంలో చెల్లించబోతున్నామని తెలిపారు. రాజమండ్రి బ్యాంక్ 188 కోట్ల రూపాయల వ్యాపారంతో చక్కటి పురోగతిలో ప్రయాణిస్తూ అతి త్వరలో 200 కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరబోతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పలువురు ఖాతాదారులు రాజమండ్రి బ్రాంచ్ సేవలను కొనియాడారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మేనేజింగ్ డైరెక్టర్ కెవి సుబ్బయ్య సంతృప్తికరమైన సమాధానమిచ్చారు. సుమారు 300 మంది హాజరైన ఈ సమావేశానికి బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ రాజశేఖర్ వందన సమర్పణతో సమావేశాన్ని ముగించారు. ఉంటే అసలు చేయడానికి కూడా అవకాశం ఉంది. జనరల్గా మనకి లాస్ట్ 1 yearలో మన సొసైటీ సుమారు 96,000 మెంబర్స్ సొసైటీలో ఉండడానికి, అట్లాగే బిజినెస్ కూడా అడ్వాన్సెస్ కానీ డిపాజిట్స్లో కానీ బాగా అభివృద్ధి కోసం, అలాగే బిజినెస్ కూడా 4,000 crores దాటి బిజినెస్ కూడా నడుస్తుంది. చెప్పగా ఏంటంటే సహకార సంఘంలో ఈ క్రెడిట్ సొసైటీస్ అన్నది మెయిన్ ఎక్కువగా కీ రోల్గా ఉన్నాయి. ఎందుకంటే కీ రోల్ ఎందుకు ఏంటంటే ఈ క్రెడిట్ సొసైటీస్ అనేది 2 types ఉంటాయి. బిజినెస్ పెరిగింది. ఈ బిజినెస్ గ్రోత్కి సహకరించినటువంటి మీ అందరూ మనందరూ సభ్యులు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, తర్వాత 42 శాఖల్లో మన రాజమండ్రి శాఖ పొజిషన్ ఏమాదిరిగా ఉందంటే 6వ పొజిషన్లో ఉన్నాం. మొదటి 370 కోట్లు బిజినెస్ చేస్తున్న ఒక బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో. జగద్గిరి ఉత్తర బ్రాంచ్ 370 కోట్లు దాటింది. దాదాపుగా ఈ సంవత్సరం 400 రీచ్ కావాలనేది మార్చడానికి మనం టార్గెట్గా పెడుతున్నాం. అదే మాదిరిగా 200 నుంచి 300 కోట్ల మధ్యలో ఇంకా 2 శాఖలు ఉన్నాయి, 2 బ్రాంచ్లు ఉన్నాయి. తర్వాత ఈ 3 కాకుండా 100 నుంచి 200 మధ్యలో దాదాపుగా 13 బ్రాంచ్లు ఉన్నాయి. దాంట్లో మనకి విశాఖపట్నం, తర్వాత రాజమండ్రి, ఈ 2 బ్రాంచ్లు ఆల్మోస్ట్ నువ్వు నేను అన్నట్టుగా 190-192 రేంజ్లో వస్తూ ఉంది. బిక్కవోలు మండలం పందలపక్క గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి పొలంలో గుళికలు చల్లేందుకు వెళ్లి అస్వస్థతకు గురై ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు.
ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రైతు కూలీలను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఘటన వివరాలను అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి తెలియజేస్తూ బిక్కవోలు మండలానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు గుళికలు మందులు చల్లిన తరువాత స్వేద తీసుకునే సమయంలో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అస్వస్థతకు గురైన 9 మందిని అనపర్తి సిహెచ్సికి వైద్యం కోసం తీసుకురావడం జరిగిందన్నారు. పొలంలో పురుగుల మందు పిచికారీ చేయడం, దానిని పీల్చడం వలన లేదా నిల్వ ఉన్న కలుషిత మజ్జిగ సేవించడం వలన అనే విషయంపై విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతు ఇచ్చిన ఫిర్యాదుతో 108 అంబులెన్స్ ద్వారా సిహెచ్సి అనపర్తిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స తర్వాత రోగులందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వారితో స్వయంగా మాట్లాడడం జరిగిందన్నారు. రైతు కూలీల అస్వస్థత విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారని, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ టిఆర్ గుర్రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారిగా డాక్టర్ ఎన్పి పద్మశ్రీ మెరుగైన వైద్య సేవల కోసం సిహెచ్సి వైద్యులతో మాట్లాడడం, తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. నమస్కారం. ఈరోజు బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది, క్రిమిసంహారక మందులు. దాదాపు 9 మంది వారు ఈ కార్యక్రమానికి రావడం, వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు 1 ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది. దాదాపు వారు 15 ఎకరాలు చల్లడం కోసం రావడం, 9 ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ కూలీల్లోనే మేస్త్రిగా ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు. సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన, గాబరా, కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి 108 పిలిపించి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలుపెట్టడం జరిగింది. అందరూ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. ఇది డాక్టర్స్ కూడా 2 సంశయాలు ఉన్నాయి. గుళికల వల్ల వచ్చిందా, మజ్జిగ ఏదైనా 2 రోజులు 3 రోజులు క్రితంది పులిసి దానివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ అందరూ ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి రామగుర్రెడ్డి. ఇక్కడ అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. నేను ఈరోజు ఒక అరగంట క్రితం, అంటే సుమారు 12 గంటల ప్రాంతాల్లో బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వ్యవసాయ పొలంలో గుళికలు, అంటే ఒక ఆర్గనోఫాస్ఫరస్ జల్లుతూ ఉండగా కొంతమంది అనారోగ్యానికి గురైనట్టుగా వారిని 108లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. మా దగ్గరకు 8 మంది పేషెంట్లు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే వారిని మేము, మా ఇతర వైద్యులు, సిబ్బంది పరీక్షను చూసాము. వారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఆ పొలంలో గుళికలు జల్లి తర్వాత వెంటనే మజ్జిగ తీసుకొని ఉన్న తర్వాత ఈ విధంగా వారు అనారోగ్యానికి గురయ్యారని వారు చెప్తున్నారు. అయితే మేము పరిశీలిస్తే వారు మిగిలిన పారామీటర్స్, పల్స్ కానీ, బీపీ కానీ ఇతరత్ర కూడా స్టేబుల్గానే ఉన్నారు. వారు కొంత ఆందోళనకు గురవడం వల్ల ఒకరిద్దరికి బీపీ ఎక్కువ ఉంది. అయితే వారందరినీ కూడా పరీక్షించి ఇతర ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి వారికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. 8 మంది పేషెంట్లు కూడా స్టేబుల్గా ఉన్నారు. ప్రస్తుతానికి వారికి ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. ఇదే విషయాన్ని మేము హయ్యర్ అథారిటీకి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నలిమిలి రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేశాము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్. ఏ సాక్ష్యాలను మసి చేయడానికి పోలవరం పరిపాలనా కార్యాలయంలో దస్త్రాల దహనం.
వేడుకగా రాట ముహూర్తం కార్యక్రమం సెప్టెంబర్ 7 నుంచి నాలం భీమరాజు వీధి వినాయకుడి ఉత్సవాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.